ఎవర్ గ్రీన్ అడవిలో వాల్డో అనే నక్క జీవించేవాడు. ఆయన జ్ఞానంతో కూడిన వృద్ధ నక్కగా పరిగణించబడేవాడు. అతని సిల్వర్ రంగు జుట్టు చంద్రుడి కాంతిలో మెరిసిపోతుంది. అన్ని అడవి జంతువులు వాల్డోను ప్రేమించేవి, ఎందుకంటే అతను వారికి రక్షణ అందించేవాడు. వాల్డో పెద్ద వృక్షం క్రింద ఒక తక్కువ గుహలో నివసించేవాడు. అది ఒక మాయాబైన గుహగా మారిపోతుంది. రాత్రి ఆ వృక్షం పత్రాలు మెరిసిపోతాయి. పక్షులు అతనికి పాటలు పాడేవి మరియు జ్యోతి కప్పులు అగ్ని తీయడం. అతని గుహ చాలా సురక్షితమైన ప్రదేశం. ఒకరోజు అడవి జంతువులు నది పక్కన చేరి చాలా బాధపడుతున్నాయి. అదనపు శబ్దం అడవిలోంచి వినిపిస్తోంది. వారు అనుమానించినది ఏమిటంటే ఒక దుశ్చింత వృత్తి అడవిలో ప్రవేశించింది. అప్పుడు అన్ని జంతువులు వాల్డోను పిలిచాయి. వాల్డో శాంతిగా వినిపించి దర్యాప్తు చేయాలని నిర్ణయించుకున్నాడు. నేను మా అడవిని రక్షిస్తాను అని ధైర్యంగా ఆహ్వానించాడు. అన్ని జంతువులు ఆనందంగా ఊహించి మళ్లీ సురక్షితంగా అనిపించాయి. వాళ్ళు నమ్మినట్లుగా వాల్డో ధైర్యవంతుడే. రాత్రి వాల్డో శబ్దం వచ్చే మార్గాన్ని అన్వేషించసాగాడు. చంద్రకాంతి అతన్ని మార్గం చూపిస్తోంది. పెద్ద వృక్షాలు అతని పక్కన ఊగిపోతున్నాయి. వాల్డో జాగ్రత్తగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. అతను ఒక చిన్న భయపడుతున్న బాబు నక్కను చూశాడు. ఆ పిల్ల నక్క కొంచెం మసక దట్టమైన కొమ్మల్లో చిక్కుకుని ఉంది. వాల్డోగగా పిల్లను విడిపించి అతనికి ధైర్యం ఇచ్చాడు. ఆ బాలుడు పోయినది అనుభవించినప్పటికీ వాల్డో దయతో అతనికి అంగీకరించాడు. పిల్ల పేరు లియో అని తేలింది. అతను తన కుటుంబం నుంచి విడిపోవటంతో గల్లంతయ్యాడు. లియో భయపడుతున్నాడు. అతను దగ్గరగా ఉంటే వాల్డో అతనికి సాయం చేయాలని ఆంగ్లించారు. వాల్డో లియోను తీసుకోవడానికి రక్షణ ప్రదానం చేయగలిగాడు. వాల్డో లియోను తన తిరిగి తీసుకెళ్లి చల్లగా ఉన్న డెన్కు తీసుకుని వెళ్ళాడు. లియో విశ్రాంతిగా ఉన్నాడు. రాత్రి సమయంలో అద్దం దగ్గర గాయాల జుట్టు మీద కాంతులు మెరిసిపోతున్నాయి. లియో వాల్డో జట్టు వద్ద భద్రంగా ఉన్నాడు. వాల్డో డెన్కు తిరిగి రావడానికి జంతువులు ఆనందంగా జంటగా హర్షించాయి. పిల్ల నక్కను తట్టుకోమని సంతోషించడమయ్యాయి. వాల్డో తన ధైర్యాన్ని మళ్లీ కనబరుస్తాడు. జంతువులు ఎప్పటికప్పుడు ఆనందంగా నృత్యం చేశారు. లియో వాల్డో డెన్కులో ఉన్నాడు. వాళ్ళు తండ్రి మరియు కుమారుడిలా ఉండిపోయారు. వాల్డో తన అనుభవాల ద్వారా లియోను ఆగి ఉండడానికి మార్గాన్ని చూపించాడు. లియో ప్రతిఘటనతో ప్రతి విషయంలో సంతోషంగా ఉండిపోతున్నాడు. వాల్డో లియోకు గాలి వినిపించడాన్ని ఎలా వింటారో చూపించాడు. కంఠాలు సందేశాలను తీసుకురావాలని అని చెప్పాడు. లియో కూడా అలా ధైర్యంగా కంఠం పాడటం నేర్చుకున్నాడు. అతనికి వాల్డో లాంటి ఒక ధైర్యవంతుడు కావాలని ఆశలు ఉన్నాయి. ఒకరోజు మబ్బులు ఆకాశంలో కప్పబడతాయి. ఒక అంగోచనం వస్తుంది. నది పెరిగిపోతుంది. చిన్న జంతువులు నదీపైన చిక్కిపోతున్నాయి. వాల్డో మరియు లియో వారిని సహాయం చేస్తారు. వాల్డో పెద్ద జంతువులను ముందుకు తీసుకెళ్లి సురక్షితంగా తీసుకెళ్లాడు. లియో చిన్న జంతువులకు ఎత్తున ఎక్కించడానికి సహాయం చేశాడు. అన్ని జంతువులు స్టార్మ్ సమయంలో కలిసి పనిచేశాయి. వాల్డో లియో ధైర్యానికి గర్విస్తున్నాడు. అంగోచనం ఆగిపోయిన తర్వాత అడవి మరింత మెరిసిపోతుంది. లియోను ధైర్యవంతుడు లియో అని పిలిచారు. లియో ఆనందంగా వాల్డోతో కలిసి కంఠం పాడాడు. తనను మరింత ధైర్యవంతుడిగా భావించాడు. లియో వాల్డోకి అడిగాడు, ప్రాచీన నక్క రాజు గురించి చెప్పండి. వాల్డో నమ్మకంతో ధైర్యవంతులు గతంలో ఉన్న నక్కల గురించి చెప్పాడు. లియో తన జీవితాన్ని ఆలా నాయకుడిగా ఉండాలని కలలు కంటున్నాడు. వాల్డో గర్వంగా తన మనసు పొంగిపోతుంది. లియో అడవిలో మరింత సహాయం చేయడం ప్రారంభించాడు. తన భయాలను దాటిపోయి చిన్న జంతువుల కోసం పండ్లను పంచుకున్నాడు. ఆయన కంఠం కూడా శక్తివంతమైంది. అడవిలో జంతువులు లియోను నమ్మడం ప్రారంభించాయి. ఒక రాత్రి అడవిలో ఒక నీడతో ఒక అడుగు వేయడం. అది ఒక మోసపూరిత లంకే నక్కగా ఉంది. లియో సరికొత్తగా గమనించి వాల్డోను అంగీకరించాడు. వారు సహాయంతో దాన్ని అరికించారు. లంకే నక్క తన తప్పులను క్షమాపణ చేస్తూ స్నేహంగా మారింది. వాల్డో మరియు లియో అతనికి ఆహారం ఇచ్చారు. లంకే ధన్యవాదాలు చెప్పి వారిని కొత్త స్నేహితులు చేస్తుంది.
అడవి మరింత ఆనందంగా మారిపోయింది. కాలం గడిచింది. లియో వృద్ధుడై ధైర్యవంతుడిగా మారిపోయాడు. అతను అడవిని రక్షిస్తూ వాల్డో లాంటి నాయకుడిగా మారిపోయాడు. వాల్డో ఎంతో గర్వంగా ఉండి లియోను చూసి తృప్తిగా ఉన్నాడు. అడవి ఎంతో సురక్షితంగా మారింది. ప్రతి రాత్రి లియో మరియు వాల్డో కలిసి చంద్రకాంతి క్రింద కంఠం పాడుతుంటారు. వారు జంతువుల మధ్య ప్రశాంతత మరియు ఆనందాన్ని వ్యాప్తి చేస్తారు. వాల్డో ధైర్యవంతుడి నక్క మరియు లియో కేరింత నాయకుడు కథలు ఎప్పటికీ వినిపిస్తాయి. అడవి శాంతిగా, సంతోషంగా ఉంటుంది. Please subscribe to our channel.